హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా కూర్చుంది, అందరూ చక్కగా కూర్చోండి. దేవుని వాక్యాన్ని కొంత సమయం మనం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథము 2వ అధ్యాయము అందరూ కూడా కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి. ఆయన కోపము త్వరగా రగులుకొను. ఒకరు చదువుతుండగా అందరూ జాగ్రత్తగా ఆలకిందాం. చదవమ్మా. ఆయన కోపము త్వరగా రగులుకొనును. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి. కుమారుని ముద్దు పెట్టుకొనుడి. లేని ఎడల ఆయన కోపయించును. ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. అప్పుడు మీరు త్రోవ తప్పి నశిస్తారు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఆమేన్, హల్లెలూయా. ఏమండి ఇక్కడ చదవబడిన మాట, ఆయన కోపము త్వరగా రగులుకొనును అంటున్నారు. ఎలాగంట? ఆయన కోపము త్వరగా రగులుకొనును. ఆయన కోపము త్వరగా ఎప్పుడు ఆయన కోపము త్వరగా రగులుకుంటుందంట? కుమారుణ్ణి ముద్దు పెట్టుకోకుండా ఉండటం వలన. కుమారుడు అంటే ఎవరు? యేసయ్యే. ఆమేన్. చెప్పండి, కుమారుడు ఎవరు అంటే? కుమారుడు అనగా యేసుప్రభువారు. ఆయన ముద్దు పెట్టుకున్నట్టు అనగా అంటే నువ్వు ఆయన్ని ప్రేమించవలసినంతగా ఆయన ప్రేమించకపోతే ఆయనకి ఏం చేస్తా? ఆయనకి ఏమొస్తుందట? ఆయన కోపము త్వరగా రగులుకొనును. నీవు దేవుణ్ణి ప్రేమించేంత ప్రేమించకపోతే, నీవు భక్తి చేయవలసినంత భక్తి చేయకపోతే, దేవుళ్ళో నువ్వు నడిచే విధానం నడవవలసినంత నడవకపోతే ఆయనకేమవచ్చును? ఆయనకేమవచ్చును? ఎలా వచ్చును? త్వరగా వచ్చును. హల్లెలూయా. అందరూ చెప్పండి, ఎలా వచ్చును? త్వరగా. త్వరగా ఆయన కోపం మన మీద రగలకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి మరి? ఆయన్ని చేసే విధానం, ఆయన ప్రేమించే విధానం, ఆయన సన్నిధిలో భక్తి చేసే విధానం, ఆయనలో నడిచే విధానం అంతా సరిగా ఉండాలి మరి. హల్లెలూయా, హల్లెలూయా. గమనిస్తున్నారా? ఆయన కోపం త్వరగా రగులుకొను. త్వరగా ప్రభు త్వరగా వచ్చుచున్నాడు అని కూడా రాయబడింది మరో చోట. ఎలా వస్తున్నాడంట? మరి త్వరగా వస్తున్నాడు, ఆయన కోపం త్వరగా రగులుకొనును అని అంటున్నాడంటే మరి మనం కూడా త్వరగా చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి మరి. ఆమేన్. త్వరగా ఆయన కోపం రగులుకోకుండా ఉండాలంటే త్వరగా ప్రభు వస్తున్నాడు కనుక మనం కూడా మరి ఏ విధంగా మరి త్వరగా మనం పనులు చేసి ఏ విధంగా మనం సిద్ధపడాలో దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది బైబిల్ గ్రంథములో. ఆమేన్. ప్రభు కోపం మన మీద త్వరగా రగులుకోకుండా ఉండాలంటే, ప్రభు త్వరగా వస్తున్నప్పుడు మనందరం కూడా ప్రభుతో మరి ఎత్తబడే రీతిలో ఉండాలంటే మనం కూడా త్వరగా కొన్ని కార్యాలు, కొన్ని పనులు చెయ్యాలి. త్వరగా చేద్దామా? ఆలస్యం చేద్దామా? ఏమండి, కొన్ని త్వరగా చేసే పనులు ఉంటాయి. ఏమండి, ఇటు చూడండి. ఇప్పుడు పెళ్ళి పెట్టుకున్నారు. పెళ్ళి పెట్టుకుంటే ఆ పనులు ఎలా చేయాలండి? చెప్పరే? త్వరగా పెళ్లి కార్యక్రమాలన్నీ, శుభకార్యాలు, ఘనకార్యాలు అవన్నీ ఏమంటే ఘనంగా జరిగించబడాలి కాబట్టి స్లోగా లేటుగా చేసుకుంటారా? ఎలా చేయాలండి? త్వరగా మనం పనులు చేసుకుంటాం. ఎవరన్నా మన ఇంటికి అతిథులు వస్తున్నారు, లేదంటే సేవకులు మేము వస్తున్నాం, మీరు ఎలా ఉండాలి? లేటుగా పనులు చేసుకుంటా నిదానంగా ప్రధానం ఉన్నట్టు ఉండాలా? త్వరగా సిద్ధపడాలి. దైవజనులు వస్తానన్నారు ఇంటికి అని చెప్పేసి అని, చుట్టాలు బంధువులు వస్తానన్నారు అని చెప్పేసి అని. ఆమేన్. మనం త్వరగా అన్నీ చేసేసి రెడీ చేసుకొని ఏమండి సిద్ధపరచుకొని చేసుకుంటాం కదా. త్వరగా ఇప్పుడు ఏదైనా కూటం పెట్టుకుంటున్నారనుకోండి, ఏం చేయాలి? త్వరగా సిద్ధపడుతూ ఉండాలి. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అలా త్వరగా మనం చేసుకుంటూ ఉంటాం కదండి. అలాగా ఇప్పుడు ఊరు వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? స్లోగా నేటకంగా పనులు చేసుకుంటా కూర్చుంటామా? పలానా టయానికి అక్కడ ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి?
ఎంత స్పీడ్గా చేసుకుంటామండి, త్వరగా. అమ్మో ట్రైన్ వచ్చింది, అమ్మో బస్సు వచ్చింది, వచ్చి వెళ్ళిపోద్ది అని చెప్పేసి మనం త్వరగా చేసుకుంటాం. హల్లెలూయా. ఇలాగా దేవుళ్ళలో కూడా మనం త్వరగా చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. ఎందుకంటే మన ప్రభువు వస్తున్నాడు త్వరగా. అంతేకాదు ఆయన కోపము కూడా త్వరగా రగులుకునే అవకాశం ఉంది. మనం త్వరగా కొన్ని పనులు మనం చేసి సిద్ధపడదాం. ప్రభు త్వరగా వస్తున్నాడు కనుక ఆయన వస్తే ప్రభుతో ఎత్తపడదాం. ఆయన కోపం త్వరగా రగులుకోకుండా మనం జాగ్రత్త పడదాం. ఆమేన్. ఏంటి త్వరగా చేయవలసిన పనులు? 7 విషయాలు మీతో మాట్లాడతాను. నెంబర్ 1, ఫస్ట్ పాయింట్, యోహాను సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో మీరు చూడగలిగితే అద్భుతమైనటువంటి మాటలు మనం కొన్ని ధ్యానించబోతున్నాం. మనం చూద్దామండి. ఆమె చదవండి. ఆమె విని త్వరగా లేచి, ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చాను. గట్టిగా చప్పట్లు కొడుతూ మరోసారి ప్రభువుని మహిమపరచండి. హల్లెలూయా. ఆమె విని త్వరగా లేచి, అందరానండి, త్వరగా లేచి ఎక్కడికి వచ్చిందట? ఆయన ఎవరు? యేసయ్య. మరి ఏమండి, మనం త్వరగా లేవాలా లేదా? ఆదివారం అనగానే ఏం చేయాలి? అన్ని రోజుల్లాగా ఉండొచ్చా అండి? అన్ని రోజుల్లాగా మనం లేటుగా లేచి తీరుబడిగా పనులు చేసుకుంటూ ఉండొద్దు. ఆ రోజే మాంసాహారాలని తెచ్చుకుంటా, వండుకుంటా, తింటా లేటుగా రాకూడదు. ఆమేన్. ఆ రోజు షారు కాసుకుంటావో, పప్పు షారు చేస్తావో, మరి ఇంకేం చేస్తావు, నీళ్ళే తాగొస్తావో. ఆమేన్. త్వరగా ఆ రోజు సిద్ధపడి దేవుని సన్నిధికి వచ్చేయాలి. ఆమేన్. ఆమె ఏం చేసిందంట? త్వరగా లేచి ఆయన ఎద్దుకు వచ్చాను. ఆమేన్. నువ్వు కూడా త్వరగా లేచి ఆయన ఎద్దుకు రావాలి. ఎక్కడి నుంచి లేవాలి? నిద్రలో నుంచి లేవాలి. ఎక్కడి నుంచి లేవాలి? నువ్వు పడిపోయిన స్థితిలోంచి లేవాలి. ఎక్కడి నుంచి లేవాలి? పాపంలోంచి, మృతుల్లోంచి పైకి లేవాలంటాడు మరొక సందర్భంలో. ఎఫెసీ పత్రిక 5:14 కూడా మీరు చూడగలిగితే అక్కడ లెమ్ము, నిద్రించుచున్న నీ పైన, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. అదిగో మృతుల్లో నుండి లెమ్ము. క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు ఆయన చెప్పుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. లెమ్ము. ఎక్కడి నుంచి లెమ్ము? మృతుల్లో నుండి లే. నిద్రలో నుండి లే. మృతుల్లో నుండి, ఏ మృతుల్లో నుండి? చచ్చిన వారిలోంచి లే. ఏ చచ్చిన? పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నారే చాలామంది. వారి అట్టి స్థితిలోంచి మనం ఏం చేయాలటండి? పైకి లేవాలంట. చాలామంది పడిపోయిన వారుగా, మృతులలో పడిపోయిన స్థితిలో, చచ్చిన స్థితిలో, పాపపు స్థితిలో చాలామంది ఉంటున్నారట. అటువంటి స్థితిలోంచి మనం పైకి లేవాలి. ఆమేన్. నిద్రలోంచి పైకి లేవాలి, మృతుల్లోంచి పైకి లేవాలి. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, మన పాదములు దేవుడు ఎక్కడి నుంచి మనం లేపాడు? ఊపిలో నుండి మన పైకి లేపాడంట. కీర్తన 40వ అధ్యాయంలో ఉంటుంది. జిగటగల దొంగ ఊపిలో నుండి ప్రభు మనల్ని పైకి లేపి లేవనెత్తాను, పైకి లేవనెత్తాను. జిగటగల దొంగ ఊపి అదే పాడు చేసే పాపపు ఊపి, మనల్ని నష్టపరిచే ఊపి. దేవుడు అట్టి ఊపిలోంచి దేవుడు మనల్ని అందరినీ ఏం చేస్తున్నాడు చెప్పండి? పైకి లేవాలని చెప్తున్నాడు. ఇప్పుడు పైకి మనల్ని లేపాడు. ఆమేన్. కొంతమంది ఆ పాపపు ఊబిలోనే చిక్కుకొని ఉంటున్నారు, లేవలేని స్థితిలో ఉంటున్నారు. అందుకనే ప్రభు అంటున్నాడు, నువ్వు త్వరగా లేవాలి. ఆమేన్. మొట్టమొదటి ఏంటి చెప్పండి? త్వరగా లేవాలి. ఎందుకు లేవాలి? త్వరగా లేచి ఆయన ఎద్దుకు రావాలి. ఎందుకు? ప్రభు కోపము త్వరగా రగులుకొనును. ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. ఆమేన్ అంటలా మీరు? ఆయన కోపం త్వరగా రగులుకొనును, ఆయన త్వరగా వచ్చుచున్నాడు. కనుక మనం ఏం చేయాలి? ఇప్పుడు త్వరగా లేచి ఆయన యొద్దకు రావాలి. ప్రైజ్ ది లార్డ్. త్వరగా లేచి ఆయన యొద్దకు రావాలండి. కొంతమందికి అండి ఆదివారమే వస్తాయి ఆ పనులన్నీ కూడా. ఆదివారమే వస్తాయి రకరకాల పనులు, ఆటంకాలన్నీ. ఆదివారమే పెళ్ళిళ్ళు వస్తాయి, ఆదివారమే పంచాయతీలు వస్తాయి, ఆదివారమే
రకరకాల కార్యక్రమాలన్నీ సాతానుడు కలిగిస్తాడు, ఆటంకాలు కలిగిస్తాడు. మనం వాటిని ఎక్కువ శాతం జయించాలండి, ఓడిపోకూడదు, మనం వాటిలో చిక్కుకోకూడదు. అవి ఏంటంటే సాతాను యొక్క చిక్కులు. మనల్ని ఏ విధం చేతనైనా సరే చిక్కుల్లో వేసి సాతాను మనల్ని దేవుని సన్నిధిలో ఉండనీయకుండా చేద్దామని చూస్తుంటాడండి. ఇటు చూడండి నా వైపు. ఆ రోజు మనం ప్రయాణాలు కానీ, ఆ రోజు మన పనులు కానీ, ఆ రోజు మనం రకరకాల కార్యాలు కానీ ఆ రోజు మనం పెట్టుకోకుండా మనం జాగ్రత్త పడటానికి, దేవుని సన్నిధిలో ఉండటానికి ప్రయాసపడాలి. ఎందుకంటే త్వరగా ప్రభు వస్తున్నాడు, త్వరగా ఆయన కోపం మన మీద రగులుకుంటుంది. కనుక మనం త్వరగా లేచి ఆయన సన్నిధికి రావాలి. హల్లెలూయా. అదండి నెంబర్ 2. రెండో పాయింట్ మనం చూద్దాం. త్వరగా మనం చేయవలసిన ఇంకొకటి ఏంది? ప్రభు త్వరగా వస్తున్నాడు కనుక, ప్రభు కోపము త్వరగా రగులుకొనును కనుక మనం త్వరగా చేయవలసిన మరొక ఆ విషయాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయం 6వ వచనంలో మనం జక్కయ్య సందర్భాన్ని కూడా మనం చూడగలుగుతాం. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. హల్లెలూయా. చెప్పండి ఎలాగా? త్వరగా దిగి. జక్కయ్య మీ అందరికీ తెలుసు కదా. ఏమండోయ్ అటు చూస్తున్నారా? అందరు నాయకు చూడండి. ఇప్పుడు జక్కయ్య అందరికీ తెలుసు కదండి. పొడుగోడా పొట్టోడేనా? పొట్టోడికి పొట్టడాన్ని ఆలోచనలు అంటారు కదా. పాపం యేసయ్యను చూద్దామని వెళ్ళాడండి. చూస్తానికి వెళ్తే అక్కడ ఎవరున్నారు? జనులు అడ్డున్నారట. రెండోది ఏమైనా పొట్టివాడైనందువల్ల 2 కారణాల వల్ల చూడలేకపోయాడు. ఒకటి జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాడండి. రెండోది అంటే ఒకటేమో శరీర లోపం, 2 జనాలు గుంపు కూడా ఉండటం వల్ల. ఇప్పుడు పొట్టువాడు కాబట్టి జనాలు అడ్డుగా ఉండటం వల్ల 2 కారణాల వల్ల చూడలేకపోయాడు. ఈ రోజుల్లో చాలామంది కూడా దేవుణ్ణి చూడలేకపోవడానికి, దేవుని దగ్గర రాకపోవడానికి 2 కారణాలు. ఒకటి శరీరం వాళ్ళు రానియదు. ఈ శరీర కార్యాలు, శరీర ఆశలు అనుసరించేవారు దేవుడి దగ్గరకు రాలేరు. 2 మనుషులు మనల్ని దేవుని దగ్గరికి రానియకుండా ఆటంకపరిచే వాళ్ళు ఉంటారు. ఆమేన్. 2 కారణాలండి. మనుషులు మనల్ని ఆటంకపరిచే వాళ్ళు ఉంటారు దేవుణ్ణి చూడకుండా అండి. ఇప్పుడు ఆ గుడ్డోడు బాగవటానికి ఎవరు అడ్డొచ్చారు? నోరు మీరా అంటున్నారు, అందరూ అడ్డొస్తున్నారు. నోరు మూసాడండి. ఇంకా మరి ఎక్కువ గట్టి కేకలేసాడట. ఇంకా గట్టి కేకలెత్తే అప్పుడు ప్రభువే ఆ స్వరం విని అతను నా దగ్గర తీసరండి అన్నాడు. అదే వాళ్ళ మాటని అక్కడ వాళ్ళందరూ నోరు మీరా అని చెప్పేసి అని అనున్నట్లయితే ఆ మాట ఈయన సైలెంట్గా ఊరుకుంటే అతనికి చూపు వచ్చేదా అండి? గుడ్డి వ్యక్తికి మనం బైబిల్లో బర్తిలోమాయన గుడ్డివాడు, అతనికి చూపు వచ్చిందంటే పక్కన చాలామంది ఆటంకపరిచారు. నోరు మీరా అన్నారు. కానీ ఏం చేశాడండి ఆయన? మరెక్కువగా, ఎందుకంటే అతనికి ఏం కావాలి? చూపు కావాలండి. ఏం కావాలి? చూపు కావాలి. అలాగనే అలాగే మనుషులు మనకు అడ్డొస్తూ ఉంటారట దేవుణ్ణి చూడటానికి. జక్కయ్యకి అడ్డొచ్చారు దేవుణ్ణి చూడలేకపోవటానికి. కానీ ఏం చేశారు చెప్పండి? పొట్టోడికి పొట్టడాన్ని ఆలోచన అన్నట్టుగా ఆలోచన వచ్చిందండి. ఈ దారి గుండా యేసు ప్రభు వస్తాడని చెప్పి ఆ చెట్టు ఎక్కి దాని మీద కూర్చొని చూస్తూ ఉన్నాడు. ఏనండి, ప్రభువే ఆ దారి గుండా వచ్చండి ఆయన వైపు, జక్కయ్య వైపు చూసి, జక్కయ్య నేను నీ ఇంట్లో ఉండాలనుకుంటున్నానయ్యా. అబ్బా, నేనే ఆయన చూడాలని చూస్తుంటే ఆయనే వచ్చి నన్ను చూసి నా పేరు పెట్టి పిలిచి నీ ఇంట్లో ఉంటానంటున్నాడు. అబ్బా, ఎంత ఆనందం అండి జక్కయ్యకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా చేర్చుకున్నాడంటే ఇంట్లో. ఏమండి, ఆయనే వచ్చి ఆయనకి చెట్టు మీద ఈ జక్కయ్య అండి ఆయన దగ్గరకు వచ్చినట్టు చూడాలని వచ్చినాడు. ఆయనకి తెలీదా చెప్పండి? జనాలు అడ్డుండటం వల్ల చూడలేకపోయాడని, పొట్టువాడు అవడం వల్ల చూడలేక ఇప్పుడు చెట్టు ఎక్కడానికి తెలిసే అక్కడికి వచ్చి చెప్పరండి జక్కయ్య వైపు చూసి పిలిచాడు ఆయన. హల్లెలూయా. చెట్టు మీద ఉన్న జక్కయ్యని చూశాడు, చెట్టు చాటునున్న ఆదాముని చూశాడు, చెట్టు కిందున్న ఆ రోజు ఏ రోజు కంటానికి, పిల్లల కంటానికి అంజూరపు చెట్టు కిందకు వచ్చేవాళ్ళండి. ఆ రోజుల్లో అంజూరపు చెట్టు కిందకు వస్తే త్వరగా మంచి డెలివరీ అయిద్దని. హల్లెలూయా. ఆ కాలంలో ఆ రోజు నతనయేలు వాళ్ళ అమ్మ కడుపులో ఉండగా ఆ చెట్టు కిందకు వచ్చింది ఆమె. అందుకని యేసయ్య అన్నాడు, ఓ నతనయేలు, నువ్వు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూశానయ్యా అన్నాడు. దేవునికి స్తోత్ర. అదండి విషయం.
ఆమె గర్భంతో వచ్చి అక్కడ చెట్టు కింద ఉందంట. అప్పుడు చూశాడు ఆయన. అందుకే ఆ విషయాన్ని ఇప్పుడు చెబుతున్నాడు యేసుప్రభువు వారు. నతనయేలు, నువ్వు చెట్టు కింద ఉన్నావే, అప్పుడే చూసా. ఎక్కడున్నావు? తల్లి గర్భంలో ఉన్నావే, అప్పుడు చూసా నిన్ను. దేవునికి స్తోత్ర. అలానే ఏమండి ఈ విధంగా సంతోషంతో చెట్టు దిగి, చెప్పండి ఏం దిగి? త్వరగా. ఎలా దిగాడు? ఆలస్యంగా దిగాడా? ఎలా దిగాడు? త్వరగా దిగి. మనం దిగాల్సినవి కూడా ఏం చేయాలి చెప్పండి? త్వరగా దిగాలి. ఏం దిగాలి? ప్రభువు కూడా దిగి మన కోసం వచ్చాడా? ఏం దిగాడు చెప్పండి? ఆ పరలోకాన్ని, ఆ సింహాసనం మొత్తం దిగి, మొత్తం విడిచిపెట్టి మన కోసం దిగి వచ్చాడు. హల్లెలూయా. దిగి రావటమే తగ్గింపు అంటారు. చెప్పండి ఏంటిది? దిగి రావటమే. బైబిల్లో మీకు కాలేబు కూతురు తెలుసా? మీకు కాలేబు కూతురు, ఆమె పేరు అక్సా. ఆమె ఏం దిగింది? తండ్రిని చూసి గాడిద దిగిందట. ఏం దిగింది? గాడిద దిగి. తండ్రిని చూసి గాడిద దిగటం అంటే తండ్రికి భయపడి పోయి దిగటమా? కాదండి. తండ్రిని గౌరవిస్తూ గాడిద దిగింది. ఆమెన్. అంటే దిగటం అనేది గౌరవించే విధానం. ఇప్పుడు ఎవరైనా కుర్చీలో వేశారు, పెద్దోళ్ళు ఎవరైనా వచ్చారు, ఇప్పుడు మనం ఏం చేయాలి? పిల్లలంటోళ్ళు కుర్చీ దిగి, ఆమెన్, ఏం దిగి? కుర్చీ దిగి వారికి అవకాశాన్ని ఇవ్వటం, దాన్ని ఏమంటారు? పెద్దలను గౌరవించుట. హల్లెలూయా. అలాగనే మనం కూడా దేవుణ్ణి గణపరిచే విధానాన్ని సూచిస్తుంది దిగుట అన్నది. ఆమె మనము దిగి అంటే మనం తగ్గించుకొని దేవుణ్ణి గణపరిచేవారుగా ఉండాలి. త్వరగా త్వరగా చేయవలసిన పని ఏంటి? మనం తగ్గించుకొని దిగి దేవుణ్ణి గణపరిచి ఆయన మనలో చేర్చుకొని ఆయన్ని మహిమపరిచే విధానాన్ని సూచిస్తూ ఉంది త్వరగా దిగుట. హల్లెలూయా. త్వరగా దిగి సంతోషంతో ప్రభువుని చేర్చుకున్నాడటండి. సంతోషంతో. మీలో ప్రభువుని చేర్చుకున్న వాళ్ళు ఉన్నారా? అందరూ ఏమండి ప్రభువుని చేర్చుకున్నారు కదా? మీలో ప్రభు ఉన్నాడా? ఒకత తాగుపోతాడండి, నాలో ప్రభు ఉన్నాడండి అంటున్నాడు. ఎవరట? ఫుల్గా డ్రింక్ వేసి నాలో ఎవరున్నాడు అంటున్నాడు? నాలో యేసుప్రభు ఉన్నాడు అంటున్నాడు. నీలో యేసుప్రభు గారు దెయ్యమేరా బాబు ఉంది నీలో అని చెప్పి అనుకున్నా. ఎందుకు? వాడు ముందంటే మళ్ళీ బాధపడతాడు కదా. వాడికి అర్థం కాదు ఆ సమయంలో చెప్పిన. తాగుబోతాలకు ఆ టైంలో చెప్పేస్తే అర్థం కాదండి. మత్తు దిగిందిరా చెప్పాలి. ఏమంటాడంటే, నేను రోజు ఏసేం చూస్తాను, నాలోనే ఉన్నాడు ఏసై, నేను రోజు ఏసేం చూస్తానంటాడు. ప్రియులారా, మనం చేర్చుకోవాలి. యేసు ప్రభువారికి సత్రములో కూడా ఆయనకి ఏమి లేదటండి. అందుకని కొన్ని విషయాలు బైబిల్లో ఏమన్నాడు? పక్షులకు గూళ్ళు కలవు, ఆకాశ పక్షులకి ఏం కలవట? గూళ్ళు కలవు. ఏమండి? కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలము లేదట. ఏమండి? మరి మనందరం యేసయ్యకి చోటు ఇవ్వాలా? స్థలం ఇవ్వాలా? మన హృదయాల్లో చోటిద్దామా? వచ్చి ఆయన మనలోనే ఉండాలి. ఆయన వచ్చి నివాసం మనలోనే చేస్తాడు. ఆయన ఏమండి ఎక్కడ నివాసం చేస్తాడు? ఆయన మనలో. దేవునికి స్తోత్రం. మనలో నివాసం. మనమే దేవుని ఆలయమై ఉన్నాం. ఇది మనందరం దేవుని సన్నిధిలో కూడుకొని పరిశుద్ధపరచు ఏమండి ఆయన సన్నిధిలో కూర్చొని మనందరం ఆరాధించుకోవడానికి ప్రతిష్ఠిస్తున్నాం. ఎందుకని? ఈ స్థలంలో మనందరం కూడుకొని దేవుని ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి. హల్లెలూయా. గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడనే పాట పాడతారు. ఇది చూడండి. గుడి గోడల్లో లేడు దేవుడు, గుండె గుళ్ళోనే ఉన్నాడు చూడంటే, గుండె గుళ్ళోనే ఉంటాం కాదు, దేవుని సన్నిధిలో కూడా దేవుని ఆరాధించేటప్పుడు ప్రభు దిగి వస్తూ ఉంటారు. ఆమేన్ చెప్పండి. కాబట్టి దేవుని యొక్క సన్నిధిని మనం ఏం చేయాలి? ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన ప్రవర్తన కూడా జాగ్రత్తగా చూసుకుంటూ మనం దేవుణ్ణి మహిమపరచాలి. ఆమేన్. హల్లెలూయా. సన్నిధిలోకి దెయ్యం అడుగు పెట్టడానికి భయపడిద్దండి. దెయ్యం పట్టిన లోపలికి వస్తారనుకుంటున్నారా? అక్కడే ఆగిపోద్ది. మళ్ళీ అలా బయటికి వెళ్ళగానే దెయ్యం పట్టేసింది వాళ్ళని. చర్చిలోకి రాగానే దెయ్యం పోయిద్ది కొంతమందికి, చర్చిలో రాగానే పోయిపోయింది. మళ్ళీ బయటికి అలా వెళ్ళగానే అంటే దెయ్యంకి భయం మందిరం అంటే.
కాబట్టి దేవుని బిడ్డలారా, దయ్యాలు దేవునికి భయపడుతున్నాయని అర్థం. ఆమె చెప్పండి. మనం ఎంత భయపడాలి? ఇంకా దయ్యాలు భయపడుతున్నాయా? మనం దేవుడికి మనం ఎంత భయపడుతున్నాం? దయ్యాలు దేవునికి లోబడుతున్నాయి, మనం లోబడుతున్నావా? ఎంతగా లోబడుతున్నావు? ఏ దయ్యమా తను విడిచిపో అని చెప్పని ప్రభు గద్దించినప్పుడు ఏమైందంట? వామ్మో, ఈయన ఎట్టివాడు, దయ్యమును ఈయనకి లోబడుతున్నవే. దయ్యాలు నమ్ముతున్నాయి, నువ్వు నమ్ముతున్నావా? దయ్యాలు ఏమండి, దయ్యము అని మనం టైటిల్ పెట్టుకుంటే అవి కొన్ని మనకు నేర్పిస్తున్నాయండి కొన్ని విషయాలు. దయ్యాలు దేవునికి భయపడుతున్నాయి, దయ్యాలు దేవుని నమ్ముతున్నాయి, సర్వోన్నతమైన దేవుని కుమారుడని ఒప్పుకుంటున్నాయి, భయపడుతున్నాయి, సమయాన్ని కాలాన్ని కూడా గుర్తిస్తున్నాయి. ఇప్పుడే మమ్మల్ని బంధించడానికి వచ్చావా అంటున్నాయి. అంటే వాడికి ఒక కాలం ఉందని, వాడికి ముగింపు కాలం ఎప్పుడు? 1000 ఏండ్ల కాలంలో సాతాన్ని పూర్తిగా బంధించేస్తాడు. ఆమేన్. అయితే మమ్మల్ని ఇప్పుడే మరి బంధించడానికి వచ్చావేందయ్యా అంటున్నాయండి. ఆ రోజు యేసు ప్రభువు వారితో అంటున్నాయి, అదిగో ఆ పందుల్లోకి మమ్మల్ని పంపించు అంటున్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎంతగా భయపడుతున్నాయో చూడండి. మనం అలానే దేవుని సన్నిధికి మనం ఎంత భయము నాకపరచాలి, భక్తి నాకపరచాలో మనం గమనించాలి. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి. త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకునేను. హమే హల్లెలూయా. మనం త్వరగా దిగి మనం తగ్గింపుతో దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిలో దేవుని మహింపరచాలి. లేకపోతే దేవుడే దించుతాడు మనల్ని. ఆమె చెప్పండి. మనం దిగపోతే, తగ్గించుకోకపోతే దేవుడే లాగి కింద కూర్చోబెడతాడు. అలా జరిగిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి. ఎవరు అని మనం ఆలోచన చేయగలిగితే బైబిల్లో ఎవరండి చెప్పండి? సౌల్ని దేవుడు తీసి వేరే స్థానంలో కూర్చోబెట్టారు. ఇంకెవరండి? నెబుకద్నెజర్ రాజు కూడా ఉన్నాడు కదా. నా వల్లే మహారాజ్యం బబులోను సామ్రాజ్యం అంతా కట్టబడిందంటే గర్విస్తూ ఉంటే దేవుడు ఏం చేశాడంట? అతని గర్వమే అతనికి గడ్డి తినేలాగా, పశువులాగా మారిపోయేలా. మనిషి ఏమయ్యాడు? పశువు అయిపోయాడు. మనిషి పశువులాగా అయిపోయాడు. అలాంటి స్థితి ఎందుకు పట్టిందండి? అతని గర్వమే. సింహాసనం నుంచి దేవుడు ఏం చేశాడు? దించాడు. కాబట్టి దేవుని సన్నిధిలో త్వరగా దిగి సంతోషంతో మనం ప్రభువుని తగ్గింపుతో యేసుని మన హృదయంలోకి చేర్చుకోవాలి. త్వరగా దిగి అంటే మనం తగ్గింపుతో దేవుణ్ణి మహిమపరుస్తూ, మన సంతోషంతో దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని గణపరుస్తూ ఉండాలి. మూడో పాయింట్, మూడో విషయం, త్వరగా మనము పరుగెత్తాలి. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 10వ వచనం. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 10వ వచనం. అలాగనే లూకా సువార్త 19:4 కూడా రెడీగా ఉండండి. ఒకరు చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనం. ఆ సమయమున ఆమె పెనిమిటి అయిన మనోహ ఆమె యొద్ద ఉండలేదు గనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి ఆనాడు నా యొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడనని అతనితో చెప్పెను. ఆమె గమనించితే, నేను దేవుని చూశాను, దేవుని దూతను చూశాను, అబ్బా ఎంత గొప్ప భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పేసి ఆ మనోహ భార్య ఈమె. హల్లెలూయా. ఎవరిమే? పేరు లేని స్త్రీలు కొంతమంది బైబిల్లో ఉన్నారు. ఏమి లేని స్త్రీలు? పేరు లేని స్త్రీలో ఎవరేమే? మనోహ భార్య. కానీ మనోహ కాదేమే, మనోహ భార్య. పేరు లేని స్త్రీలు కొంతమంది బైబిల్లో మనకు కనిపిస్తారు. వారిలో ఏమొకటి పేరు లేని స్త్రీ. ఈమె గురించి రాయబడింది. ఏమేం చేసిందంటే దేవుణ్ణి చూసింది, దేవుని దూతను చూసింది. నువ్వు సంసోన్ని ఇలా పెంచాలి, ఈ క్రమంలో పెంచాలి, నాజీరుగా పెంచాలని దేవుడు చెప్పవలసిన విషయాలన్నీ చెప్తాడనమాట సంసోనికి. ఏమండోయ్ చూడండి. అలా చెప్పిన తర్వాత అయితే ఆమె పరిగెత్తుకుంటూ ఎవరి దగ్గర పోతుంది? తన భర్త దగ్గరికి వెళ్ళి చెబుతానికి వెళ్తుంది అనమాట. నేను ఆయన చూశాను, ఒక పురుషుని చూశాను, అంటే ఒక దేవుని చూశాను, దేవుని దూతను చూశాను అని చెప్పి సంతోషంతో పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఆమె. దేవునికి స్తోత్రం. త్వరగా పరిగెత్తి చెప్పండి అందరూ.
త్వరగా పరిగెత్తి. అలాగనే అండి మనం కూడా దేవుళ్ళు కూడా త్వరగా పరిగెత్తే వరం ఉండాలి. ఆమె చెప్పండి. త్వరగా పరిగెత్తాలి. ఎలా పరిగెత్తాలి ఏమండి? క్రికెట్ ఆడేవాళ్ళు క్రికెట్ గెలవాలని ఆడతారు. వాళ్ళ మీద మేము గెలవాలి, గెలిచి ఏం పొందుకోవాలి? బహుమానం పొందుకోవాలని వాళ్ళు ఆడుతూ ఉంటారు. ఇప్పుడు మనం కూడా చెప్పండి, పరిగెత్తే వాళ్ళు కూడా ఏం చేస్తారు? బహుమానం పొందినట్లుగా పరిగెత్తారు. బహుమానం పొందినట్లుగా పరిగెత్తిన వాళ్ళకి ఏం కలుగుతుందంట? పక్కన బహుమానం. గురి అనేది ఉందిగా. మన గురి ఎక్కడికి పరిగెత్తడం? చెప్పరండి. మన గురి ఎక్కడికని? మన గురి ఎక్కడికి పోవాలని? పరలోక రాజ్యమేనా? నరకం కాదు కదండి. ఆమేన్. యేసయ్య మరి సైతానా? మన గురి యేసయ్యని చేరాలని. తర్వాత 2 పరలోకం చేరాలని మనం గురి కలిగి ఏం చేస్తున్నాం? పరిగెత్తుతూ ఉన్నాం. అయితే పరిగెత్తేటప్పుడు అలసట వచ్చింది. ఒక్కోసారి అలసట వచ్చినప్పుడు, నీరసం వచ్చినప్పుడు ఏం చేయాలి? కొంచెం ఆగి అయినా మరలా పరిగెత్తుకుంటూ ఎక్కడ చేరాలి? మనం గమ్యానికి, గురి వద్దకే మనం పరిగెత్తాలి. ఆమె హల్లెలూయా. అందుకనే బైబిల్లో ఏం రాయబడింది? పరిగెత్తేవాడు ఎలా పరిగెత్తాలట? బహుమానము పొందినట్లుగా పరిగెత్తండి అన్నాడు. ఇప్పుడు ఇందాకలా జక్కయ్య గురించి చెప్పుకున్నామే. జక్కయ్య కూడా ఏం చేశాడంటండి? అప్పుడు యేసు ఆ త్రోవను రానే ఉండను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఎవరిని చూడాలని పరిగెత్తున్నాడు? ముందుగా చెప్పరే. అది ముందుగా పరిగెత్తి ఈ దారుగుండా యేసయ్య వస్తాడు, ఆయన చూడాలని పరిగెత్తున్నాడట. ఎక్కడికి? చెట్టు మీద ఎక్కి కూర్చోడానికి పరిగెత్తుతున్నాడట. అలాగనే మనం ఎవరి కోసం పరిగెత్తాలి? యేసు కోసం పరిగెత్తాలి. ఆమేన్. రన్ ఫర్ జీసస్ అనే ప్రోగ్రామ్ అంటే యేసు కొరకు పరిగెత్తుట అనే ప్రోగ్రాం కూడా చేస్తూ ఉంటారు కదా. యేసు ప్రభు కొరకు మనం పరిగెత్తేవారుగా ఉండాలి. దేవుని కొరకు మనం పరిగెత్తేవారుగా ఉండాలి. ఈ లోకయాత్రలో మన ప్రయాణంలో రకరకాల ఆటంకాలు, అడ్డులు ఏమంటే ఈ లోకలు ఎదురవుతూ ఉంటాయండి. అయినా కానీ వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలి చెప్పండి? ఆటంకాలు, శ్రమలు, శోధనలు, ఇబ్బందులు అనేకమైన ఎదురవుతాయి. ప్రయాణాల్లో ఉన్నప్పుడు అన్నిటిని కూడా జయించుకుంటూ మనం ముందుకెళ్ళాలమ్మా. ఎక్కడ మనం ఆగిపోకూడదు దేవుల్లో. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? టైర్లు పంచర్లు పడతాయి. టైర్లు బస్సు ప్రయాణం అయితే టైర్లు చెప్పండి పంచర్లు పడతాయి. బైక్ ప్రయాణం అయితే ట్యూబ్లో గాలిపోయిద్ది, మళ్ళీ కొట్టించుకుంటూ ఉండాలి. చెప్పండి ఓడ ప్రయాణం అయితే, పడవ ప్రయాణం అయితే మధ్యలో రిపేర్లు కూడా వస్తాయి. ఒక్కోసారి ప్రయాణంలో రావండి. సముద్రం మీద ప్రయాణం చేసేటప్పుడు ఈ లోకం మనకి ఒక ప్రయాణం లాంటిది అనమాట. ఈ లోకయాత్ర. ఆమేన్. ఈ లోకయాత్ర ఒక ప్రయాణం లాంటిది. విశ్వాస యాత్ర, ఆనంద యాత్ర, పరలోక యాత్ర మన యాత్ర. ఆమేన్. ఎక్కడ ఆగిపోకుండా ఈ లోకంలో మనం ముందుకు సాగిపోతూనే ఉండాలి. స్తోత్ర. హల్లెలూయా. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట. పాడదాం. సియోనుకే నా ఓడ పయనం ఆగదు. విశ్వాసముతో నే ఆరంభించి తిని ఈ యాత్రను, విశ్వాసముతో అందరూ తుఫానులైనా సుడిగాలులైనా, తుఫానులైనా
ఆపలేవు నా యాత్రను, ఆపలేవు నా యాత్రను, నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. ఆమేన్. ఆ సియోనుకి, ఆ పరలోకముకే ఏమండి మన ప్రయాణం ఆగదు ఏ చోట. ఎక్కడా ఆగిపోకూడదు. రోగం వచ్చినా ఆగిపోకూడదు, కష్టం వచ్చినా ఆగిపోకూడదు. ఏమండి పోరాటాలు ఎదురైనా జయించుకుంటూ మనం ముందుకు సాగిపోతూ ఉండాలి. స్తోత్రం చెప్పండి. అదండి, పరిగెత్తూనే ఉండాలి. రన్ ఫర్ జీసస్ అంటే పరిగెత్తు, యేసుప్రభువులు పరిగెత్తు ఉండాలి. అందుకనే ఎబ్రీ పత్రిక 12:2 విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచుచు పందెపు రంగములో ఓపికగా పరుగెత్తుదుము అంటాడు. ఎబ్రీ పత్రిక 12:2 నోట్ చేసుకోండి. 1 కొరింథీ 9:24 నోట్ చేసుకోండి. యెషయా గ్రంథం 40:31 కూడా నోట్ చేసుకోండి. 12:2 చదువమ్మా. మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులభముగా చిక్కులబెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన ఓపికతో పరిగెత్తుదము. ఎక్కడికి? మన ఎదుట ఉంచబడిన పందెములో పందెపు రంగములో ఓపిక పరిగెత్తుదము. ఆమేన్. ఎంత దూరమైనా ఎంత భారమైనా యేసు వైపు చూచు నీ భారం అంతా తీరని ఏమండి దైవజనులు రాజబాబు గారు ఒక పాట రాశారు. ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు. అందరూ తీరానికి చేరు, తీరానికి ఎంత దూరమైనా. హల్లెలూయా. ఎంత దూరమైనా ఎంత భారమైనా ఎవరి వైపు చూడాలి? మనం యేసు వైపు చూస్తూనే ముందుకు సాగిపోతూ ఉండాలండి. ఎక్కడ నీ ప్రయాణం ఆగిపోకూడదండి. ఎవరి వైపు చూస్తున్నావు మరి? యేసు వైపు చూడకుండా మరి ఆమె వైపు ఆయన వైపు చూసి వాళ్ళ వైపు చూస్తే నువ్వు దేవుణ్ణి చేరలేవు. ఆమె చెప్పండి. ఇప్పుడు నా కోసం వస్తున్నారా, ఎవరికో మీకోసం వస్తున్నారా, లేకపోతే చర్చిలో వాళ్ళ కోసం? నేను ఆమె వస్తే చర్చికి రాను అంటారు కొంతమంది. ఆయన వస్తే చర్చికి నేను రాను, ఆమె వస్తే పలానా వస్తే చర్చికి రాను. ఎవరి కోసం అండి వచ్చేది? పాస్టర్ గారికి అయితే కనబడాలని వస్తారు కొంతమంది. ఏమండి మాకు కనబడతాం మీరు ఏమో కానీ దేవునికి కనబడాలండి. హల్లెలూయా. మాకు కనబడకపోయినా దేవునికి కనబడాలి. మేము మిమ్మల్ని చూస్తాం, చూసి రాకపోతే అడుగుతాము, ప్రార్థన చేస్తాం, అది జరిగేదే. కానీ ఎవరికి కనబడాలని మనం రావాలి చెప్పండి? అది యేసుకి కనబడాలి, దేవునికి కనబడాలని మనం రావాలి దేవుని సన్నిధికి. హల్లెలూయా. అదండి. ఎంత దూరమైనా ఎంత భారమైనా యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. హల్లెలూయా. ఆయన వైపు చూస్తే మన భారమంతా తొలగిపోద్దండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొరింథీ 9:24 9:24 పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? చాలా మంది పరిగెత్తారు పందెంలో, కానీ ఒక్కడే బహుమానం పొందుకుంటాడు. ఇక్కడ చాలా మంది ఉన్నాం మనం ఉండటానికి, కానీ అందరూ పోతారా పరలోక రాజ్యం అంటే చెప్పండి? అందరూ పరిగెత్తును కానీ బహుమానం ఒకరే పొందుకుంటారు అని చెప్పంటే దాని అర్థం ఏంటి? ఇంతమంది ఉన్నాం, అందరూ పరలోక రాజ్యం పోవా అని మనం క్వశ్చన్ మార్క్గా పెట్టుకుంటే ఇప్పుడు మధ్యలో ఏం పెట్టుకోవాలి? మనం పోవని పెట్టుకోవాలా? పోవటానికి మనం ప్రయాసపడాలండి. ఆమేన్.
నేను పొందుకోనో బహుమానం పొందుకోనో అని చెప్పేసి అని ఏం చేయాలి చెప్పండి? మనం ప్రయాసపడాలి. హల్లెలూయా. భయం కలిగి మనం ప్రయాసపడుతూ పరిగెత్తడానికి మనం ఏం చేయాలి చెప్పండి? సిద్ధపడుతూ ఉండాలి, ప్రయాసపడుతూ ఉండాలి. మరి అంతేగాని ఆ బహుమానం ఒక్కరికే. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనందరం కూడా ప్రయాసపడి దేవుని సన్నిధికి ఏమండి అందరూ కనబడాలని చెప్పేసి అన్ని ప్రయాసపడి దేవుని కొరకు మనం ముందుకు సాగితే ప్రభు ఆ కృపిస్తారు. ఆమె చెప్పండి. ప్రభువా, నేను ఆ భయంతో దేవుని రాజ్యం నేను చారను అనే ఒక భయంతో ఈ లోకంలో ఉంటూ ఆ విశ్రాంతిలో ప్రవేశించిన ఒక భయంతో భక్తి చేస్తే, మంచిగా దేవుని భయంతో భక్తి చేస్తూ క్రమంగా చక్కగా మనం నడిస్తే తప్పకుండా దేవుడు నీకు ఆ కృపనిస్తాడు, ఆ రాజ్యం ఇస్తాడు. ఆమేన్. పొందుకుంటానంటావా? నేను పరలోకం చేరతానంటావా? నేను చేరను అనుకుంటలే, ఎవరికో ఒకరే కదా పోయేది అని చెప్పేసి అని అనుకుంటా చేసామనుకో భక్తి, అసలు చేరరు మీరు. ఆమేన్ చెప్పండి. అర్థమైందా? అర్థమైతే మంచిదే, అర్థం కాకుండా చూడండి. నా సమయం వేస్ట్గా పోనివ్వకండి. ఇదే విలువైన మాటలు, చాలా ఘనమైన మాటలు ఇవి. ₹1,00,00,000 కంటే విలువైన మాటలు. ఆమేన్. ₹1,00,00,000 ఎంత? ₹1,00,00,000 కంటే విలువైన మాట యేసయ్య మాట. దేవునికి స్తోత్రం. నేను ఏం పోతానులే పరలోక రాజ్యం అనుకుంటూ భక్తి చేయొద్దు. నేను కూడా చేరాలి అనే భయంతో భక్తి చేయాలి మన ఈ లోకంలో. ఆమేన్ చెప్పండి. అప్పుడు మనం చేర్చబడతాం దేవుడు సన్నిధికి. హల్లెలూయా. ఎస్ ఆర్ నో? నిజమండి, సత్యం ఇది. అలా మనం భక్తి చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. అందుకనే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి వారు 41 యెషయా గ్రంథం 40:31 అది కూడా నోట్ చేసుకోండి. అలయక పరిగెత్తుదురు. పరిగెత్తుతూ ఉండాలి. అలయకుండా మన ఈ లోకంలో దేవుని కొరకు సిద్ధపడుతూ ఉండాలి. రాసుకోవటం వరకే. 4th పాయింట్లోకి వస్తున్నాను. 4వ విషయం మీతో మాట్లాడబోతున్నాను. ఎజ్రా గ్రంథం దినవృత్తాంతాల గ్రంథం పక్కన మనం చూస్తాం కదా. ఎజ్రా గ్రంథం 7:26. దినవృత్తాంతాల గ్రంథం పక్కన మనం చూస్తాము. 7:26లో ఒక మాట మనం చూస్తాం. నీ దేవుని ధర్మశాస్త్రము గాని రాజు యొక్క చట్టము గాని గైకొన్న వాడెవడో త్వరగా విచారణ చేసి మరణశిక్ష అయినను, స్వదేశ త్యాగమైనను, ఆస్తి జప్తి అయినను, ఖైదునైనను వానికి విధింపవలెను. అక్కడ ఏం రాయబడి ఉంది? ధర్మశాస్త్రమే గాని రాజు యొక్క చట్టము గాని గైకొనని వాడెవడో త్వరగా విచారణ చేసి మరణశిక్ష అయినను. ఇది చూడండి, త్వరగా విచారణ చేసి, అది రాసుకోండి. త్వరగా మనం దేవుడి యొద్ద విచారణ చేయాలి. ఎవరి దగ్గర? త్వరగా. ఏదన్నా జరిగిందనుకోండి, విచారణ ఎక్కడ చేయాలి? విచారణ దేవుని యొద్ద. ఏదైనా కష్టం వచ్చిందనుకో, బాధ వచ్చిందనుకో, దావీదు ఎక్కడ విచారణ చేసేవాడో తెలుసా? 1 కొరింథీ 23:1 ప్రకారం, 1 సమూయేలు 23:2 వచనంలో నోట్ చేసుకోండి. అక్కడ మంచి మాట. దావీదు ఆ సందర్భంలో దేవుని యొద్ద విచారణ చేస్తాడు. ఫిలిష్తీయుల మీదకి నేను వెళ్ళమంటావా ప్రభువా? అంతటా దావీదు నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా. ఎక్కడ విచారణ? ఇటు చూడండి నా వైపు అందరూ. ఇప్పుడు మనం విచారణ ఎలా చేయాలి? త్వరగా అనండి. త్వరగా ఏం చేయాలి? విచారణ చేయాలి. ఎక్కడ చేయాలి? ఎవరి యొద్ద చేయాలి? మనుషుల యొద్దనా? కన్న పిశాసుల యొద్దనా? సోద చెప్పే వారి దగ్గరనా? జ్యోతిష్కుల దగ్గరన విచారణ చేసేది? ఏమండి చెప్పండి.
దేవుని యొద్దే మనం విచారణ చేయాలి. ఇటు చూడండి, ఏదైనా కష్టం కానీ నష్టం కానీ బాధ ఏదైనా ఎదురైతే, మన ఇబ్బందులు ఎదురైతే మనం విచారణ చేయాల్సింది ఒకటే, దేవుడి దగ్గర దేవుని పాదాలు పట్టుకొని. ఆమె 2, దేవుని సేవకుడికి చెప్పుకొని దేవుని సన్నిధిలో ఏమండి ప్రార్థనలో గడపాలి. ఆమె నీకు కష్టం కానీ ఏదైనా బాధ వస్తే ఏమండి అన్ని జనులు చెప్పుకోకండి. ఎవరికి? నా మాట అర్థమైందా? ఏమండోయ్ చెప్పండి, ఎవరు చెప్పుకోకూడదు? మనకి కష్టం వస్తే ఏదైనా ఇబ్బంది వస్తే ఎవరు చెప్పుకోకూడదు? అది అన్ని జనులు చెప్పుకోకూడదండి. మా ఆయన అండి బాగా తాగుతున్నాడండి, మా భార్య అండి అసలు నా మాట వినట్లేదండి, మా పిల్లలండి బాగా తాగుతున్నారండి అని చెప్పని నీవు పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నీ బంధువులు చుట్టాల దగ్గరికి వెళ్ళి చెప్పావనుకో, చర్చికి రాకుండా అన్నిళ్ళ దగ్గర చెప్పావనుకో, వాళ్ళు ఏమంటారు? ఓహో, నువ్వు ఇదివరకు బొమ్మలు పెట్టుకొని పూజించేదానివి కదమ్మా, నువ్వు అవన్నీ విడిచిపెట్టి యేసుబాబుని నమ్ముకున్నావుగా, యేసుబాబుని నమ్ముకున్నావుగా, చర్చికి వెళ్తున్నావుగా, అందుకనే ఆ శక్తులు మిమ్మల్ని వెంబడెత్తన్నాయి అంటాడు. చెప్తారు, అంతే చెప్తారు వాళ్ళు. ఏం చేస్తారట? ఆ శక్తులు మిమ్మల్ని వెంబడెత్తన్నాయి, చర్చి మానేని అంటారు వాళ్ళు. ఇది ఎంత తెలివి తక్కువ పని చెప్పండి. అన్ని జనుల దగ్గరికి వెళ్ళి మన కష్టాలు చెప్పుకోవచ్చా? నీ బాధలు ఏమైనా ఉంటే అన్ని జనులు చెప్పుకోవచ్చా? నీ కొడుకు గురించి కానీ, నీ కూతురు గురించి కానీ, నీ భార్య గురించి, నీ భర్త గురించి కానీ, నీ పిల్లల గురించి కానీ అన్ని జనుల దగ్గర చెప్పుకోకూడదు. అన్ని జనుల దగ్గర విచారణ మొదలు పెట్టొద్దు. వారేం చేస్తారు? మనల్ని చెప్పండి, నవ్వులు పాలు చేస్తారు. ఇంకా నీకు సిగ్గుపోయిద్ది, హేళన చేస్తారు, నవ్వులు పాలు చేస్తారు. ఎప్పటికైనా ఎవరైనా సరే నేను చెప్తున్నానండి, అన్ని జనులకి మీ బాధలు కష్టాలు చెప్పుకోకండి. ఆమెన్. దేవుని నమ్మని వారికి మీ కష్టాలు బాధలు చెప్పుకోకండి. దేవునికి చెప్పుకోండి, దేవుని యొక్క విచారణ చేయండి, దేవుని సేవకునికి చెప్పి ప్రార్థన చేయించుకోండి, అంతవరకే. ఆమెన్. వేరే వారు ఎవరికి చెప్పుకున్నా ఉపయోగం లేదు. ఇంకా నీ జీవితంలో ఇంకా నిన్ను చిన్న చూపు చూడటం మొదలు పెడతారు, చిన్న చూపు చూస్తారు. అలాంటి స్థితి గతి రాకుండా చూసుకోండి. ఆమెన్. నా మాటలు అర్థమైనగా? మనం ఎవరి దగ్గర విచారణ చేయాలి త్వరగా? ఏమండి? దేవుని యొద్దే విచారణ చేయాలి. ఎవరి యొద్దండి? దేవుని యొద్దే విచారణ చేయాలి. అన్ని జనుల దగ్గర వచ్చి చెప్పుకోవద్దండి. ఒక సహోదరి అలా చెప్పుకొనే దేవునికి దూరమై దేవుని యొక్క శ్రేష్టమైన జీవాన్ని కోల్పోయారు. నేను చెప్తున్నాను, జాగ్రత్త పడాలని మీకు చెప్తున్నాను. ఆమెన్. సాతానుడు కొంతమందిలో దూరి అలాగ క్రియ చేస్తాడు, వాళ్ళలో దూరి పనిచేసి నువ్వు చర్చకెళ్తున్నావు అందుకనే అలా అవుతుందని, అందుకనే మీ ఆయన అలా తాగుతున్నాడని, మీ పిల్లలు అలా ఉన్నారని చెప్తూ ఉంటారు. కాబట్టి అవకాశం మనం ఇవ్వొద్దండి. సాతానికి అవకాశం ఇచ్చేది ఎందుకు? అన్ని జనులకు చెప్పుకునేది ఎందుకు? మన కష్టాలు, మన బాధలు దేవునికే చెప్పుకుందాము గాక. ఒక విషయం చెప్పనా? ఇటు చూడండి నా వైపు. దేవుని యొద్ద విచారణ చేస్తే నీ విచారములు కొట్టివేయబడతాయి. విచారములు కొట్టివేసి విజయానందముతో నింపినావు, నీరు పారేటి తోటగా చేసి సుగుణాల సన్నిధిలో నన్ను నిలిపినావు, నీ కార్యములను విచారములు కొట్టివేసి విజయానందముతో నింపి నీరు పారేటి
తోటగా చేసి సుగుణాల సన్నిధిలో నన్ను నిలిపినావు. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. కారు చీకటిలో కలువరి కిరణమై కఠిన హృదయమును కరిగించినావు. నీ కార్యములను ఆమేన్, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. హల్లెలూయా. ఇలా పాడుకుంటూ పోతే ఒక్కో పాయింట్కి ఒక్కో పాట వచ్చేది. మరి ఆమె చెప్పండి. కాబట్టి ముందుకు సాగిపోదాం. నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ మరొక విషయాన్ని మనం మత్తయి సువార్త 5:25 ఇంకా నేను 2 విషయాలు చెప్పి ముగించబోతున్నాను. మనం 5వ విషయంలో ఉన్నాం. త్వరగా సమాధాన పడాలి. నువ్వు చేయవలసిన పని 5వ విషయం త్వరగా సమాధాన పడాలని అక్కడ అంటాడు. చూడండి, నీ ప్రతివాదితో నీవును త్వరలో ఉండగానే త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడుము. ఆమె చెప్పండి, ఎలా పడాలంటే సమాధానం? ఎలా పడాలి సమాధానం? ఎలా పడితే అలా సమాధానం పడాలా? త్వరగా సమాధానం పడాలండి. త్వరగా. నీ పిల్లలతో నీకు సమాధానం ఉందా? నీ భార్యతో నీకు సమాధానం ఉందా? నీ బంధువులతో నీకు సమాధానం ఉందా? దేవునితో సమాధానం ఉందా? ప్రియ సోదరులారా, మనం ఎలా సమాధాన పడాలటండి? త్వరగా సమాధాన పడుదుముగాక. సమాధాన పడకుండా ప్రార్థన చేస్తే దేవుడు ఈ రేకులు కూడా దాటిపోదు మన ప్రార్థన. ఏ రేకులు ఇప్పుడు ఉన్నాయే, ఈ రేకులు కూడా దాటిపోదు మన ప్రార్థన. అర్థమవుతుందా అండి బ్రదర్? మనం అసమాధానంతో అత్తతో కోడలతో, కోడలు అత్తతో, అత్త కోడలతో, భర్త భార్యతో, భార్య ఏమండి భర్తతో, పిల్లలు తండ్రి పిల్లలతో అసమాధానం ఇలా ఉండటం వలన ఇలా ఉండి మనం ప్రార్థన చేస్తేనంటే బైబిల్ ఏం చెప్తుందండి? మన ప్రార్థన దేవుని దగ్గర చేరదు. బైబిల్లో ఒక మాట ఉంది కదండి, ఎక్కడ 2-3 నా నామములో కూడి ఉండి ప్రార్థిస్తారో వారి మధ్య ఉంటానన్నాడు కానీ ఉండడు. ఏక మనసు లేకుండా ఏముంటాడండి అక్కడ? ఎస్ఆర్నో? ఎక్కడ 2-3 కూడి ప్రార్థన వాళ్ళల్లో ఏక మనసు లేకుండా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? 2-3 ఉన్న చోట అయినా? అది మన పాయింట్. హల్లెలూయా. ఇప్పుడు 2-3 చోట నేను ఉంటాను ప్రార్థన చేసి తింటాను అన్నాడు కానీ అది ఎలా చేస్తే తింటాడు? ఆ 2-3 ఎలా ప్రార్థన చేయాలన్నా చెప్పండి? ఐక్యత కలిగి, ఏక మనసు కలిగి, ఒక దాటి మీద ఉండి అందరూ కూడా చేతులు పట్టుకొని మంచిగా ఐక్యతతో ప్రార్థన చేస్తే వారి మధ్య ఉంటాడు. హల్లెలూయా. అవునా కదా? ఆయన మన యొక్క మనసును, మన యొక్క ఏక మనసును, మన ప్రార్థనను, మన జీవితాన్ని చూస్తాడు. మన ప్రార్థన చూడడం, మన జీవితాన్ని ఫస్ట్ చూస్తాడు ఆయన. అవునా కాదా? ఆత్మ పొందుకోవడానికి నువ్వు ఎంత అడుగుతున్నావు దేవునిలో అది చూడటం, ముందు నీ హృదయం సరి చేసుకుని అడగటం దేవుడు చూస్తాడు. ఆమె చెప్పండి. ఇప్పుడు చెడు మనసుతో ఉంటూ, దుష్ట మనసుతో ఉంటూ నాకు ఆత్మ కావాలి ప్రభువా, పాపం చేస్తూ నాకు ఆత్మ కావాలి ప్రభువా అని చెప్పేసి అని అడుగుతున్నాడు ఒక వ్యక్తి బైబిల్లో. అడుగుతుంటే అతనితో దేవుడు ఏమన్నా, ముందు నువ్వు మారు మనసు పొందితే అప్పుడు పరిశుద్ధాత్మ వచ్చింది. ఒక ఆయన డబ్బులు ఇచ్చి పరిశుద్ధాత్మ పొందుకుందాం అనుకున్నాడంట. ఏమిచ్చి? వెండి బంగారాలు పెట్టి పరిశుద్ధాత్మ పొందుకోవాలనుకున్నాడట. ఆమేన్, హల్లెలూయా. అలాంటి ఏమీ లేకుండా దేవుడు మనకి ఆయన సన్నిధిలో మన జీవితాన్ని సంపూర్ణంగా మార్చుకుంటే తన ఆత్మను సమృద్ధిగా మనకిస్తాడు. హల్లెలూయా. ఏక మనస్సుతో ప్రార్థన చేస్తే, పట్టుదల గల ఏక మనస్సుతో ప్రార్థన తప్పకుండా ప్రభు
ఆ ప్రార్థనకి జవాబిస్తాడు, ఆలకిస్తాడు. ఆమేన్. త్వరగా సమాధానపడు. బలి అర్పణ అర్పించేటప్పుడు కూడా, ప్రార్థన చేసేటప్పుడు దేవుని సన్నిధిలో నీ బలి అర్పణ కూడా విడిచిపెట్టి ముందు వెళ్ళి సమాధానపడు అని అన్నాడు. ఆమేన్. ముందు వెళ్ళి సమాధానపడి అప్పుడు ప్రార్థన చేయి అన్నాడండి. త్వరగా సమాధానపడి, మనకు పాయింట్ ఏంది చెప్పండి? త్వరగా సమాధానపడి అలా చేయాలన్నమాట. త్వరగా లేవాలి, త్వరగా లేచి యేసయ్య దగ్గర రావాలి. ఇంకా మనం త్వరగా దిగి సంతోషంతో ప్రభువుని చేర్చుకోవాలి. మూడవది, త్వరగా పరిగెత్తాలి మనం దేవుని కొరకు. ఈ యొక్క లోక యాత్రలో, ప్రయాణంలో, పరలోక యాత్రకి, పరలోక ప్రయాణంలో దేవునిలో మనం పరిగెత్తు ముందుకు సాగిపోతూ ఉండాలని అర్థం. తర్వాత నాలుగోది, త్వరగా విచారణ చేయాలి దేవుని దగ్గర. తర్వాత ఐదోది, త్వరగా సమాధాన పడాలి. చెప్పండి, త్వరగా సమాధాన పడాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. త్వరగా ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉండాలి మనం. ఆమేన్ చెప్పండి. 6th పాయింట్, 6వది, త్వరగా మనం ఆతిథ్యం ఇవ్వాలి. ఆదికాండం 18వ అధ్యాయంలో మనం చూస్తాము. అబ్రహాము భార్య అయిన శారా ఏమండి వచ్చినటువంటి వారికి ఆతిథ్యం ఎలా చేసిందంటే త్వరగా చేసిందంట. 6-7 వచనాలు చదవండి. అబ్రహాము గుడారంలో నున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మాణికల మెత్తని పిండి తెచ్చి. ఆయన కూడా త్వరగా వెళ్ళాడట. తర్వాత ఆయన త్వరగా వెళ్ళటమే కాదు, ఏమో కూడా నీవు త్వరపడి 3 మాణికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయుమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందను పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఆ పనివాణ్ణి కప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాడు. అంత త్వరగా. ఆమె చెప్పండి, ఏనా త్వరగా వెళ్ళాడు. తర్వాత ఆయన భార్యతో కూడా త్వరగా నువ్వు అన్ని సిద్ధపరచమ్మా అన్నాడు. ఆ తర్వాత పనోడు కూడా మంచి దూడ దేశరా కొయ్యాలని చెప్పేసి వాడిని కూడా అతను కూడా త్వరగా సిద్ధపరిచి, అంత త్వరగానే జరుగుతుంది. ఆమె చెప్పండి. యేసుప్రభు కూడా ఇప్పుడు త్వరగా వస్తున్నాడు. ఆయన కోపం కూడా త్వరగా రగులుకొను కనుక మనం కూడా త్వరగా ఈ పనులు చేద్దాం. మరి ఆమె చెప్పండి, త్వరగా మరి ఈ కార్యాలు మనం చేయాల్సినవి చేద్దాం. ఆమేన్. ఇప్పుడు ఏం చేయాలి? త్వరగా వాళ్ళు ఏం చేశారు? ఆ విధంగా ఇంటికి వచ్చిన అతిథులకు ఆతిథ్యం ఇచ్చారు. అందుకనే ఎబ్రీ పత్రికలో 13వ అధ్యాయం, ఆతిథ్యము చేయ మరవకుడి, తెలియకయే వారు దేవదూతలకు ఆతిథ్యము చేసిరి అని అంటాడు. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము వచ్చిన చూడండి ఒకసారి అక్కడ 13:1 చదవండి. సహోదర ప్రేమ నిలవరంగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి. దాని వలన కొందరు ఎరగకయే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి. ఏమండి, ఇంటికి వచ్చిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అనే మనం దేవుని సన్నిధిలో మనం గుర్తించాలి. ఆమేన్. అయితే వాళ్ళు తెలియకనే వాళ్ళు ఏం చేశారటండి? లోతు, అబ్రహాము వీళ్ళందరూ కూడా మంచిగా ఆతిథ్యం చేశారు. స్తోత్రం చెప్పండి. ఇంటికి యేసు ప్రభువునేమో మార్త రమ్మందండి. ఇంటికి రమ్మందండి. ఇంటికి రమ్మంటే ఇంటికి యేసు ప్రభు వస్తే ఆమె ఏం చేయాలండి? ఇంటికి రాగానే ఏం చేయాలి? రెడీగా ఉండాలండి. ఆమె ఏం చేస్తుంది? ఇంటికి యేసు ప్రభువుని రమ్మంది, కిచెన్ రూమ్లో కూర్చుంది. ఆమె ఎక్కడ కూర్చుందండి? యేసు ప్రభువుని ఇంటికి రమ్మంది, ఆమె వెళ్ళేమో కిచెన్ రూమ్లో కూర్చొని, కిచెన్ రూమా చికెన్ రూమా? కిచెన్ రూమేనా చికెన్ రూమ్? ఆ కిచెన్ రూమ్లో కూర్చొని వంట చేస్తా కూర్చుందండి. ఈ లోపు యేసుప్రభు వచ్చాడు. ఆయన హాల్లో కూర్చేసింది, ఆమెమో కిచెన్ రూమ్లో వంట చేసుకుంటా విస్తారమైన పనులు పెట్టుకు. ఎవరి కోసమయ్యా అంటే చెప్పండి, యేసుప్రభు కోసమే సిద్ధపడుతుందండి. ఏంటి? చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ఎగ్ ఫ్రై, ఫిష్ ఫ్రై. అక్కడ లాజర్ కనబట్టలేదండి. ఆ లాజర్ని ఏ మార్కెట్కి పంపించిందో లాజర్ని కనబట్టలే అక్కడ. ఈ మరియా వాళ్ళ చెల్లెలు ఉందండి. ఆ చెల్లెలు ఏం చేసింది? ఆ మరియా వచ్చి ఇలా కూర్చుంది. ఎక్కడ కూర్చుంది? యేసయ్య పక్కన కింద కూర్చొని మచ్చరంగా ఆయన చెప్పే మాటలు వింటా ఉందండి. మాటలు వింటా ఉండుంటే ఈ లోపల నుంచి ఒక స్వరం ఎక్కడి నుంచి? కిచెన్లోంచి, ఓ ప్రభువా నీకు చింత లేదా? ఏందేమో చింత లేదా అంటది. యేసు ప్రభువుని పట్టుకొని నీకు చింత లేదా అంటుందండి. ఏది చింత లేదా అంటే ఏంటి విషయం అని చెప్పంటే, నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నాను కిచెన్ రూమ్లో, ఆమెను కూడా పంపించను ప్రభు అంటుందండి. ఇప్పుడు చక్కగా కూర్చొని మేతుంది. మేసే గాడిదా
కూసేగాడి రివర్సల్ చెప్పాను కదా, చెప్పరండి. కూసేగాడిది ఏం చేసింది? మేసేగాడిని చెడగొట్టినట్టు చక్కగా వాక్యం వింటే ఈయన ఆమెను ఎన్నయకుండా ఆమెను ఏం చేస్తుందండి? ఆమెను కూడా రమ్మంటుందండి. యేసుప్రభు అన్నారు, ఓ మార్త, బుద్ధుందా నీకు అసలు? విస్తారమైన పనులు పెట్టుకుని అసలు తొందరపడుతున్నావు, అవన్నీ అవసరమా నాకు? ఆమె నా దగ్గర వచ్చి కూర్చొని నా మాటలు వినటం అవసరం. ఆమె చెప్పండి, హల్లెలూయా. కొంతమంది మేము వచ్చామని కూడా కొంతమంది ఎంతో ప్రేమతో ఎంతో ఆతిథ్యం చేయటానికి ఇష్టపడుతుంటారు. వారు వచ్చి కూర్చొని మాతో మాట్లాడటమే మాకు చాలా సంతోషం. ఆమె చెప్పండి. మీరు ఏమి పెట్టకపోయినా మాకు సంతోషమే. ఆమె చెప్పండి, హల్లెలూయా. కొన్నిసార్లు కొంతమంది కొన్ని ఇళ్ళకు వెళ్ళినప్పుడు దైవజనులుగా అడుగు పెట్టాలని చాలామంది ఆశపడతారు. ఇంట్లో అడుగుపెట్టినప్పుడు చాలా వాళ్ళకి ఆశీర్వాదాన్ని దీవెన కలగాలని మేము ఎంతో ప్రార్థనతో అడుగు పెడుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం. ఆ కుటుంబంలో ఉన్న తెగులు తొలగిపోవాలి ప్రభువా, కీడు తొలగిపోవాలయ్యా, వారు ఆశీర్వదించబడాలి, కుటుంబం అంతా మేము అడుగుపెట్టు ద్వారా వారి పనులు దీవించబడాలని ఎంతో ప్రార్థనాపూర్వకంగా అడుగు పెడుతూ ఉంటాం. అయితే ఎంతో ప్రేమ నగుపరుస్తారు. ఒక్కోసారి మేము కొన్ని విషయాల్లో భోజనాలు కొన్నిసార్లు పానీయాలు మేము తీసుకోమండి. అలాంటప్పుడు మీరేం బాధపడొద్దు. ఒకవేళ తీసుకోవడానికి ఒక్కోసారి ఇష్టమైతే ఒక్కోసారి తీసుకుంటాం, ఎందుకంటే అన్ని చోట్ల ఏర్పాటు చేస్తూ ఉంటారు కాబట్టి దాన్ని బట్టి గమనించండి. దేవుని సేవకులుగా అడుగు పెడితే ఎంత ఆశీర్వాదం చూడండి. ఒక విషయం చెప్పాలంటే దేవుని యొక్క సన్నిధిలో ఆతిథ్యం విషయంలో బైబిల్లో దైవజనులకు ఒక ఆమె ఆతిథ్యం ఇచ్చిందండి. ఎవరు ఆమె? గనురాలైన స్త్రీ. చెప్పండి, ఎవరు ఆమె? ఆయనకి ఇంటి మీద ఒక ఇల్లు కట్టించిందట, రూము, గది. ఆమె దైవజనులు పట్టణం వచ్చినప్పుడల్లా ఉంటాను ఒక గది కట్టించి గదిలో కొన్ని సామాన్లు సిద్ధపరిచిందట. బల్ల, పీట, దీపస్తంభం, ఏమండి, ఇంకా మంచం, ఇవన్నీ కూడా చక్కగా సిద్ధపరిచి ఆమె ఉంచింది. దైవజనుడు ఆ పట్టణం వచ్చినప్పుడల్లా విశ్రాంతి తీసుకొని వెళ్తూ ఉండేవాడట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ పట్టణం వచ్చినప్పుడల్లా విశ్రాంతి తీసుకొని వెళ్తూ ఉండేవాడట దైవజనుడు. అయితే దైవజనుడికి అటువంటి మంచి పరిచర్య చేయటం వలన ఇక్కడ చూడండి, మీరు దేవుని వాక్యం వినేటువంటి మీరు ఎక్కువ ఆతిథ్యం మాకు చేయాలి లెక్క ప్రకారం. మీరు ఆమెన్, మీకు వాక్యాన్ని బోధించే మాకు ఎక్కువగా మీరు ఆతిథ్యం చేయాలని లేఖనంలో వాక్యమును బోధించు సేవకులైనటువంటి వారికి ఎక్కువగా ఆతిథ్యం చేయాలని బైబిల్లో లేఖనాల్లో రాయబడి ఉంది. అయితే దేవుని యొక్క సన్నిధిలో నేను చెప్పే విషయం ఏంటంటే, ఆ విధంగా ఆమె చేస్తూ ఉండటం వల్ల ఏం జరిగిందో తెలుసండి. ఆ ఎలీషా దైవజనుడు అడుగు పెట్టడం వల్ల ఆ కుటుంబంలో చాలా సంవత్సరాల నుంచి ఆ కుటుంబంలో పిల్లలు లేరట. ఎవరు లేరు? అయితే ఆమె ఆ ఇంట్లో చేర్చుకొని ఆ పట్టణం వచ్చినప్పుడల్లా దైవజనుడు చేర్చుకొని విశ్రాంతిస్తూ భోజనం ఏర్పాటు చేస్తూ ఉండేది కనుక ఆ కుటుంబంలో లోటు తీర్చబడిందట. ఆమెన్. ఏంటి లోటు? చక్కటి సంతానం పిల్లల దేవుడిచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నువ్వు చేసే ఆతిథ్యాన్ని దేవుడు ఊరకనే పోగొడతాడా? తగిన ఆశీర్వాదాన్ని దేవుడు ఆ కుటుంబంలో ఇచ్చాడండి. ఆ దైవజనుడిని చేర్చుకొని ఆతిథ్యం ఇవ్వటం ద్వారా కలిగిన ఆశీర్వాదం ఏం జరిగింది? ఆ కుటుంబంలో పిల్లల దేవుడు, చక్కటి బిడ్డల దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను మీ జీవితంలో ఏదైతే కొరతలు ఉన్నాయో, లోటులు ఉన్నాయో అవన్నీ దేవుని నామం పేరట మేము చేర్చబడి మీ ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేసినప్పుడు అటువంటి కార్యాలు ప్రభువు చేస్తాడు. ఆమేన్. విశ్వాసంతో ప్రార్థనాపూర్వకంగా ఆ విధంగా మీరు ఉంటూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. లూదియా కూడా స్త్రీ దైవజనులు మా ఇంటికి రావాలని ఎంతో బలవంతం చేసేదట. దైవజనులారా మీరు ఎప్పుడు మా ఇంటికి వస్తారని చెప్పేసి అని బలవంతం చేసేదట, రమ్మని ఆహ్వానించేదట. దేవునికి స్తోత్రం. కాబట్టి అందుకనే దేవుడు ఆమెని ఉన్నతంగా దేవుడు ఆ లూదియా అనేటువంటి బైబిల్లో ఉన్న ఆ స్త్రీని దేవుడు ఆశీర్వదించారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ కుటుంబం అంతా మార్చబడిందంట. అన్ని దీవెనల కంటే గొప్ప దీవెన ఏంటంటే కుటుంబంతో దేవుళ్ళో ఉండటం. ఆమెనంటలా భార్య, భర్త, పిల్లలు కుటుంబంతో దేవుళ్ళో ఉండటమే అసలైన మంచి దీవెనండి. భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే పిల్లలు రారు. అలా ఉంటే దీవెన ఆ ఇంట్లో ఏమి లేదు, దీవెన లేదు.
దీవెన కొరతగా ఉంది, కొంచెం కొరత ఉంది. ఆ కొరత తీర్చబడాలి. తీర్చబట్టమే అసలైన దీవెన కుటుంబంతో దేవునిలో ఉండుటయే, కుటుంబంతో దేవుని సన్నిధిలో ఉండటమే. రాజు అయ్యుండి దావీదు ఒకటే కోరుకున్నాడు, మా కుటుంబంతో నీ సన్నిధిలో ఉండాలి ప్రభువా అని కోరుకున్నాడు దావీదు రాజు. దేవునికి స్తోత్రం. బంగారం, వెండి, ఏమండి, వజ్రాలు అన్నీ కలిగినటువంటి అంత ధనవంతుడైనటువంటి దావీదే అవన్నీ కాదు, దేవుని సన్నిధిలో ఉండేలాగా వాళ్ళు దీవించండి ప్రభువా అని కోరుకున్నాడు. మా కుటుంబం అంతా నిత్యము నీ సన్నిధిలో ఉండాలి ప్రభువా అని కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడున్న సహోదరి సహోదరులారా, ఇంకా మీ భర్తలు దేవుని సన్నిధికి రాకుండా ఉన్నారా? మీరు దీవెన ఉంది కానీ దీవెన కొరతగా ఉంది, మీకు పరిపూర్ణ దీవెన లేదు. ఆ దీవెన దేవుడు కుటుంబంతో దేవుని సన్నిధిలో దేవుని ఇంట్లో ఉండాలని బాగా ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా. సహోదరులారా, మీరు కూడా దేవుని సన్నిధిలో కుటుంబాలతో దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిలో గడపాలని, ప్రభుతో ఉండాలని, నిత్యం ఆయనతో ఉండాలని ప్రార్థన చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దీవెన కావాలి మనకి. ఆఖరిగా నేను చెప్పి ముగించబోతున్నాను చివరి మాట. ఏమండి, చూడండి, ఆతిథ్యం చూడండి, ఎన్నో విషయం మనం చూస్తున్నాం. ఆతిథ్యం జాగ్రత్తగా ఇవ్వాలి. ఇటు చూడండి, నా వైపు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆతిథ్యం చేసే విషయంలో అత్తమామ వాళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా ఆతిథ్యం చేస్తున్నారు? మీ అమ్మా నాన్న వాళ్ళు వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ఆతిథ్యం చేస్తున్నారు మీరు? అమ్మా నాన్న వాళ్ళు వస్తే ఒకలాగా ఆతిథ్యం చేస్తావా? మటన్ తీసుకొస్తావు, మంచి గ్రాండ్గా మంచిగా వంటలు, బిర్యానీ చేస్తావు, అన్నీ చేస్తావు. మరి మీ అత్తమామ వాళ్ళు వచ్చినప్పుడు ఎలా చేస్తున్నావు? పప్పుచారు చేస్తావా? ఇదేనా? అలాంటి వాళ్ళకు పరలోక రాజ్యం ఉండదు. ఆమె చెప్పండి. సరిగా చేయండి ఆతిథ్యం మీ కుటుంబంలో, మీ బంధువులకు కానీ ఎవరికైనా చుట్టాలు వచ్చినప్పుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమె ఏమండి, మేమైతే ఏమనుకోవాలండి. దేవునికి స్తోత్రం. మీరు ఆఖరికి ఏది వేసినా మేము తింటాం, ఆఖరికి ఏ బియ్యం పెట్టినా మేము ఏమండి సంతోషంగా దేవుడు ఆ స్థితి దేవుడు వారికి ఇచ్చారని సంతోషిస్తాం మేము. హల్లెలూయా. కానీ బంధువులు అలా అనుకోరు కదండి. బంధువులు అలా అనుకోరు. చికెన్ తీసుకొస్తేనే గ్రాండ్, మా మమ్మల్ని మంచిగా చూసుకున్నారు, మటన్ తీసుకొస్తేనే మంచిగా చూసుకున్నారు అనుకుంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు. నన్ను మంత్రులు అడిగితే చెప్తారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు వచ్చినప్పుడు అంటే ఏదో ఒకటి తీసుకురావాలట, చేసుకొచ్చి చేస్తేనే మంచిగా ఘనంగా చూసుకున్నారు బంధువులు మమ్మల్ని అని చెప్పేసి అనుకుంటారట. అదొక ఫీలింగ్. ఏమండి చెప్తున్నా, దేవుని సన్నిధిలో మీ కుటుంబస్తులు ఎవరైనా సరే ఘనంగా ఆతిథ్యం చేయండి. వారు నిజమైన క్రైస్తవ బిడ్డలు, వారికి దేవుని రాజ్యం ఉంటుంది. కుళ్ళు ఉంచుకోకూడదు. దేవుని బిడ్డల్లో కుళ్ళు ఉండకూడదు. కుళ్ళిపోతారండి. అసూయ ఎందుకండి? మత్సరం ఎముకలకు చెప్పరే. ఇలాంటి విషయాలు చెబితే కొంతమందికి నచ్చవండి. ఈ నచ్చని విషయాలే దేవుని రాజ్యానికి మనల్ని చేర్చేయి. ఆమె చెప్పండి. మనకు నచ్చని విషయాలే సరి చేసుకుంటేనే దేవుని రాజ్యాన్ని చేరుస్తాయి. హల్లెలూయా. తప్పు చేసావు, తప్పు చేస్తున్నావు అంటే వాడికి నచ్చుతుందా? దొంగోడు, నువ్వు దొంగవరా అంటే, దొరగా ఉంటే ఓ అన్నట్టు కూడా పర్లేదు. దొంగ ఇలా చేస్తున్నావు అని చెప్పంటే వారికి కోపం వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు మంచోళ్ళండి, మీరు మంచోళ్ళు, అర్థం చేసుకుంటాను నన్ను. దేవునికి స్తోత్రం. నేను చెప్పాలి కదా. గాలిపటాలు ఎగరేస్తారండి మీ పిల్లలు. సంక్రాంతి వచ్చిందంటే మన పిల్లలందరూ ఏం చేస్తారు చెప్పండి? స్తోత్రం. మనం కొంచెం ప్రత్యేకంగా మనం ఉందుము గాక. ఎవరైనా వేస్తున్నారా మీ పిల్లలు? ఏమండోయ్ హ్యాపీ సంక్రాంతి అనకండి. వాళ్ళు హ్యాపీ క్రిస్మస్ అన్నా ఓకే, మనం హ్యాపీ సంక్రాంతి అనకూడదు. మరి అన్ని జనులకు మనం అలా చెప్పకూడదండి. అది అన్ని జనులు పండగలే. ఆమె చెప్పండి. అన్ని జనుల పండుగకి మనం హ్యాపీ సంక్రాంతి అని చెబుతామా? గాలిపటాలు మనం ఎగరేస్తాం. విడి రోజుల్లో గాలిపటాలు ఎగరేసుకోండి, తప్పు లేదండి. ఆమె గాలిపటాలు ఎగరేసుకోండి, విడి రోజుల్లో ఏమైనా చేసుకోండి, మంచిదే. కానీ కరెక్ట్గా ఈ పండుగ వచ్చినప్పుడు గాలిపటాలు ఎగరేస్తే వేరే వాళ్ళ దృష్టిలో ఈడు కూడా ఆమె కూడా మనలో ఒకళ్ళని అని చెప్పి అన్నట్టుగా అనుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం వ్యత్యాసం ఏమండి. కరెక్ట్గా ఇదే టైంలో వంటలు వండుతామా? చెక్కల అప్పాలు. మా సైడు రౌండ్గా ఉన్న అప్పాలని చెక్కలు అంటారులేండి. అటు సైడ్ కొంతమంది, అటు సైడ్ ఇంకా రౌండ్గా ఉంటాయి కదా, ఏంటి శకునాలు. తర్వాత
ఏమండి ఇవన్నీ కూడా ఒక ఆయన మొన్న నేను సెంటర్కి వెళ్తానండి, అరిసెల బెల్లం ఏంటి అంటున్నాడు. అరిసెల బెల్లం, అరిసెలకు ఒక బెల్లం, దానికి ఒక బెల్లం, దీనికి ఒక బెల్లం, రకరకాలుగా ఉంటాయి చూడండి. అయితే ఇవన్నీ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఇలాంటి టైంలోనే మనం చేసుకోవద్దండి. ఆమేన్. కొంచెం ముందు చేసుకోండి, వెనక చేసుకోండి. పిల్లలు ఉన్నారు కదా, ఆమేన్. క్రిస్మస్కి చేసుకోరండి కొంతమంది, క్రిస్మస్కి చేసుకోరు. ఇలాంటి టైంలో చేసుకుంటే నువ్వేం చేస్తున్నట్టు? మన పండగ క్రిస్మస్, ఆమేన్ చెప్పండి. క్రిస్మస్ టైంలో చేసి తీసరా మందిరానికి, మేము కూడా తింటాం మంచిగా, హల్లెలూయా. మొదట ఇది తీయండి, చేసరండి, మీరు కూడా మంచిగా తీసుకోండి. కానీ ఇలాంటి టైంలో చేసి ఇలాంటి టైంలో మాకు కొంతమంది ఇస్తూ ఉంటున్నారు. అంటే వేరే చోట విగ్రహం దగ్గర మీరు పెట్టరు, కానీ ఇలాంటి టైంలో చేస్తే ఎలా ఉంటుందంటే మనం కూడా వాళ్ళ కార్యక్రమాల్లో పాలు పంపులు పొందినట్టుగా ఉంటుంది కదా అని అంతే భావన. దేవునికి స్తోత్రం. ఈ విషయాల్లో మనం కొంచెం ఆలోచనతో ఉంటే అది మంచిది. ఆమేన్, హల్లెలూయా. మనం ముగించబోతున్నానని చెప్పాను కదా, చివరి మాట, ఆఖరి మాట, 7వ మాట నిర్గమాకాండం 9:19 ఒకసారి చూడండి, మనం ముగించుకుందాం. 9:19. కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలంలలో నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రము చేసుకొనుము. అది త్వరగా నీకు కలిగిన యావత్తును, మళ్ళీ చదువమ్మా. కాబట్టి నీవు ఇప్పుడు పంపి అక్కడ నీ పశువులను పొలంలలో నీకు కలిగినది యావత్తును, చూడండి, నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రము భద్రం చేసుకో. త్వరగా నీకు కలిగిన యావత్తు త్వరగా భద్రం నీకు కలిగిన, ఆ పాయింట్ పట్టుకోండి, చెప్పండి. నీకు కలిగిన యావత్తు త్వరగా భద్రం చేసుకో. ఆమేన్. మనం ఏం కలిగి ఉన్నామో అవన్నీ కూడా త్వరగా భద్రం చేసుకోవాలి. త్వరగా భద్రం ఏం కలిగి ఉన్నాం మనం? ఏమండి ఇటు చూడండి, ఏం కలిగి ఉన్నాం? రక్షణ కలిగి ఉంటే రక్షణ జాగ్రత్తగా కాపాడుకుంటూ భద్రం చేసుకోవాలి. త్వరగా రక్షణ జాగ్రత్త చేసుకోవాలి, ఎందుకంటే ప్రభువు త్వరగా వస్తున్నాడు. రక్షణ జాగ్రత్తగా త్వరగా భద్రం చేసుకొని కాపాడుకుంటూ ఉండాలి. ఏమంటే ప్రార్థనా జీవితాన్ని త్వరగా గట్టికి పట్టుకొని దాన్ని కాపాడుకుంటూ వాళ్ళకి కలిగిన దాన్ని. ఏమండి పరిశుద్ధాత్మ కలిగి ఉన్నావా? ఆ ఆత్మ నీలోంచి పోకుండా ఆ ఆత్మని జాగ్రత్తగా గట్టిగా పట్టుకొని భద్రంగా ఉంచుకోవాలి. త్వరగా చేయాల్సిన మరొక పని. ఇంకేం కలిగి ఉన్నారు? పాటలు పాడే తలాంతులు కలిగి ఉన్నారా? ఆ పాటలు పాడే తలాంతుల్ని పాడుతూ దేవుణ్ణి మహింపరచాలి. పాటలు పాడకుండా ఉన్న పాటలు పోతాయి. పాటలు పాడకుండా వచ్చిన పాటలు కూడా పోతాయండి. కాబట్టి పాటలు పాడే తలాంతి ఇస్తే ఆ దేవుని మహింపరుస్తూ ఏమండి ఆ పని చేయండి. విశ్వాసం ఉందా విశ్వాసాన్ని, ప్రేమ ఉందా ప్రేమని, భక్తి ఉందా భక్తిని. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఏం చేయాలి? కలిగినవన్నీ కూడా జాగ్రత్తగా గట్టిగా పట్టుకొని భద్రం చేసుకుంటూ ఉండాలి. త్వరగా ఇవన్నీ మనం చేయాల్సిన పనులు, ఎందుకంటే ప్రభువు త్వరగా వస్తున్నాడు. ఆమేన్. మన దగ్గర నుంచి ఇవన్నీ పోకుండా, దుష్టుడైన సాతాను అపహరింపకుండా మన నుండి మనం ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి వాటిని. హల్లెలూయా. సాతాను మన దగ్గర నుంచి విశ్వాసాన్ని, మన దగ్గర నుంచి ప్రార్థన, మన దగ్గర నుంచి భక్తిని అన్ని దోసుకుంటాడు. దోసుకునేవాడు ఎవడాడు? దోసుకునే దొంగ ఎవరు? సాతాను. దోసుకునేవాడు సాతాను మన దగ్గర నుంచి విశ్వాసాన్ని, ప్రేమను, ప్రార్థనని, పరిశుద్ధ జీవితాన్ని, రక్షణని, పరిశుద్ధాత్మని, దేవుని వరాలు, దేవుని తలాంతులు, ఇవన్నీ కూడా సాతాను దోచుకునేవాడికి, అపహరించేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనకి కలిగిన ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి? గట్టిగా పట్టుకొని భద్రంగా ఉంచుకోవాలి. త్వరగా మనం చేయవలసిన పనులు, ఎందుకంటే ప్రభు త్వరగా వస్తున్నాడు. దేవుని కోపం కూడా త్వరగా రగులుకొనును. గనుక ఇవన్నీ త్వరగా చేయవలసిన పనులు త్వరగా చేయుదుము గాక. ఒక్కసారి రిపీట్ చేసుకుందామా? మనం త్వరగా చేయాల్సిన పనులు ఏంటో. 1, త్వరగా ఏం చేయాలి? త్వరగా లేచి దేవుని ఎద్దకు రావాలి. 2, మాట్లాడే వాళ్ళు గట్టిగా మాట్లాడండి. త్వరగా దిగి సంతోషంతో ప్రభుని చేర్చుకోవాలి. నెంబర్ 3, త్వరగా అన్నప్పుడు ఏం చేయాలి? మీరు పరిగెత్తాలి అండి మీరు. ఆమేన్. త్వరగా. నెంబర్ 4,
నాకు వినపట్ల. దేవుని యొద్ద విచారణ చేయాలి. విచారణ చేయాలి. వెరీ గుడ్. నెక్స్ట్. త్వరగా సమాధాన పడాలి. వెరీ గుడ్. త్వరగా సమాధాన పడాలి. తర్వాత త్వరగా నెక్స్ట్. త్వరగా మనకి కలిగిన సమస్తాన్ని కూడా భద్రం చేసుకోవాలి. హల్లెలూయా. ఎందుకు ఇవన్నీ త్వరగా చేయాలి? త్వరగా ఆయన కోపము రగులుకొనును. త్వరగా ప్రభు వచ్చుచున్నాడు కనుక మనం త్వరగా ఈ పనులన్నీ చేద్దాం. ప్రభు కొరకు ఏమండి సిద్ధపడదాం. ప్రభు రాజ్యాన్ని మనం చేర్చబడతాం. త్వరగా ఈ పనులన్నీ చేద్దాం. అలానే ఏమండి త్వరగా మనం దేవుని కార్యాల కొరకు ఎదురు చూద్దాం. మన ముందున కార్యక్రమం కొరకు కూడా ఏమంటే త్వరగా మనం ఆ కార్యక్రమాన్ని ఘనంగా జరిగించుకోవడానికి మనందరం కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. దేవుడు కృప దయచేయండి గాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా స్తోత్రం.